Hello, Namaste, Privyat and Adab. This is Dr. Divyaraj, your MBBS mentor. సో ఇవాళ మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అకాడమిక్స్ పరంగా మనం ఎంత జాగ్రత్త పడుతున్నాము, ఎంత జాగ్రత్త పడాలి. MBBS అబ్రాడ్కి వెళ్ళే విద్యార్థులకి ఎస్పెషల్లీ ఆ వాక్యూమ్ ఎప్పుడు క్లోజ్డ్గా ఉండాలని ఎప్పుడు ఆలోచిస్తుంటాం. దీని పట్ల ఎన్నో సందర్భాల్లో మన నాలెడ్జ్ పార్ట్నర్స్ గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎల్జీవర్స్ బెనిఫిట్స్ అండ్ ఎల్జీవర్ అంటే ఏంటి, స్టూడెంట్ దాన్ని ఎలా వాడుకోవాలని చెప్పబోతున్నారు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ టు ఆల్ ఆఫ్ యూ మిస్టర్ రంగనాథ్ గారు, హూ ఇస్ ది రిప్రజెంటేటివ్ ఫర్ ఎల్జీవర్స్. అసలు ఎల్జీవర్స్ అంటే ఏంటి, ఇది మెడికల్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది? Okay, so thank you ma'am for inviting me for this. Initially Elsevier ante it's a very old company. So Elsevier, if you want me to be precise, oka 200 plus years ayindi company Elsevier start chesi. Elsevier basically వచ్చేసి ఒక పబ్లిషింగ్ కంపెనీ. సో వీ ఆల్ నో లైక్ పబ్లిషింగ్ బుక్స్ పబ్లిష్ చేస్తారు, సో వీ కాల్ దెమ్ యాజ్ పబ్లిషర్స్. సో Elsevier వచ్చేసి వాస్ started 200 years ago as a publishing company. So first slowly they have started publishing books, they have started publishing journals. So anything which is not published is not a science. Okay. So especially in science law, it should get published. So Elsevier has started publishing science, and slowly it has evolved. And days pass out na koldi, we have published science, we have published law, we have published content from technology, but my major focus vachesi medicine మీద ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ సిచ్యువేషన్ తీసుకోండి. సో ఇప్పుడు కోవిడ్లో ఇన్వెన్షన్ జరిగింది, ఒక మెడిసిన్కి క్లినికల్ ట్రయల్స్ ఇట్లా పబ్లిష్ అయినాయి అని చెప్తా ఉన్నారు. అది ఎక్కడ వస్తుంది? సో దట్ కమ్స్ ఇన్ జర్నల్స్. మీరు పేపర్లో చూస్తే సో ల్యాన్సెట్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అని ఒక జర్నల్ ఉంటుంది, దట్ ఈస్ ఎల్సెవియర్స్ జర్నల్. సో మోస్ట్ ఆఫ్ ద పబ్లిషింగ్స్ హ్యాపెన్ ఇన్ జర్నల్స్. దాని తర్వాతే డాక్టర్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ అది తీసుకుని దాన్ని రెఫరెన్స్గా తీసుకుని దే విల్ ఇంప్లిమెంట్. So that is what Elsevier does. Okay. So we publish journals, we publish books. So anybody who has become a doctor without studying Elsevier book, I don't think anyone is available. So yeah. Davidson Medicine gani, Dr. Dhingra's ENT, you name a book, Gray's Anatomy. సో ఈ బుక్స్ అన్ని కూడా Elsevier పబ్లిష్ చేసిన బుక్స్ అనమాట. Elsevier అంటే ఏంటి అని మీరు చెప్పమంటే మ్యామ్, సో Elsevier ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అనలిటిక్స్ కంపెనీ. సో మేము ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు వీ హ్యావ్ సాఫ్ట్వేర్స్ ఆల్ ఓవర్, సో వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదంతా ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని ఒక స్టూడెంట్కి కానీ, ఒక ప్రాక్టీషనర్ డాక్టర్కి కానీ, ఒక సర్జన్కి కానీ, ఒక రీసెర్చర్కి కానీ వీళ్ళందరికీ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకున్న ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో క్లినికల్కి స్టూడెంట్ అనేది, దిస్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇట్, బికాస్ ఇది మనం స్టూడెంట్స్కి సర్వ్ చేస్తున్నాం. సో దే Elsevier హ్యాస్ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఫర్ అ డాక్టర్. స్టార్టింగ్ స్టూడెంట్ నుంచి రీసెర్చర్, సర్జన్, ఏదైనా ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. ఇది స్టూడెంట్కి సొల్యూషన్. స్టూడెంట్ ఇప్పుడు మీరు చెప్తే ఒక గ్రేస్ అనాటమీ బుక్ తీసుకుంటేనే ఇంతలా ఉంటుంది. సో దే ఆర్ సో మెనీ బుక్స్. స్టూడెంట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు క్యారీ ఆల్ దోస్ బుక్స్ అండ్ సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఈ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కోవిడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, యూ జస్ట్ టైప్ కోవిడ్, ఇట్ విల్ సజెస్ట్ యూ సమ్ బుక్స్. ఈ బుక్స్ చదవండి, మీ కోవిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మొత్తం కన్క్లూజన్ ప్రకారం ఎల్జీవర్స్ అనేది లేకుండా మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపాసిబుల్, డాక్టర్స్కి ఇంపాసిబుల్, అండ్ అఫ్ కోర్స్ ట్రైనర్స్కి ఇంపాసిబుల్, టీచర్స్కి కూడా ఇంపాసిబుల్. ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది. యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలుసు ఎల్జీవర్స్ యొక్క రోల్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఎంత ప్రైమరీగా ఉంటుందని. అదే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కి కూడా చాలా మంచి విధంలో వాళ్ళకి అర్థమయ్యే విధంలో కూడా చాలా కొత్త మోడర్న్ ఎన్విరాన్మెంట్, మోడర్న్ టెక్నాలజీ, MCA ఇచ్చే నామ్స్ ప్రకారం కూడా ఫాలో అవుతూ వస్తుంది. అండ్ సార్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, కరెంట్గా కోవిడ్ చూస్తున్నాం మనం. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఏంటంటే పిల్లలకంతా కూడా ఈ KG to PG వరకు అందరూ ఈ ఆన్లైన్కి రిస్ట్రిక్ట్ అయిపోయారు. ఒక పక్కన డిప్రెషన్, ఒక పక్కన కంటెంట్ ఏదైతే ఉందో సరిగ్గా లెర్న్ చేసుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం అనే బాధ చాలామంది ఉంది. ఎస్పెషలీ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఎగ్జిస్టింగ్ మెడికల్ స్టూడెంట్స్ ఈ ఎల్జీవర్స్ యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు అడిషనల్ బెనిఫిట్ అవుతుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఒకటి వచ్చేసి మనకి కరికులం చేంజ్ అయింది. సో ఇప్పుడు కరికులం చేంజ్ అయ్యాక CBME అనేది ఉంది, కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది.
సో దీంట్లో మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇంటగ్రేటెడ్ లెర్నింగ్. సో ఇప్పుడు కొత్త కరికులంలో ఇంటగ్రేటెడ్ లెర్నింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు కొత్త కరికులం యూ హ్యావ్ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్, అంటే స్టూడెంట్ తనంతటి తాను ఎత్తుక్కుని తనంతటి తాను నేర్చుకోగలగాలి. So that's the way the learning should be. So student should be exposed to the clinics very early in their education. That is called early clinical exposure. So ivanni kuda mana kotta curriculum suggest chesinda. So this platform which your students will be using it has equipped with all of these things. వాళ్ళకి ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్ దీంట్లో దొరుకుతుంది. మీకు వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఎలా చేయాలి, మేబీ ఒక సర్జరీలో ఉన్న బేసిక్ ట్రిప్స్ ఏముంటాయో అవన్నీ యూ హ్యావ్ సచ్ వీడియోస్ ఇన్ ఇట్, సో దట్ స్టూడెంట్స్ కెన్ కమ్ అండ్ లెర్న్ అబౌట్ దట్ గెట్ దట్ ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్ from the videos which you have got. International travel abroad ki 30 kgs మాత్రమే పరిమితం. సో ఎల్జీవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఈ 30 kgs ఒకటే దృష్టిలో పెట్టుకోకుండా కొన్నిసార్లు స్టూడెంట్స్ బిజీ అవుతారు, లైబ్రరీ వరకు వెళ్ళలేకపోతారు, కొన్నిసార్లు ఒక బుక్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇది కొనుక్కోలేకపోతారు, కొన్నిసార్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్ అసలు లైబ్రరీసే యాక్సెసిబుల్ లేవు. ఇలాంటి సందర్భంలో ఈ ఎల్జీవర్ క్లినికల్ కీ అనేది ఏ విధంగా స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది? దీన్ని మనం బుక్ షెల్ఫ్ అంటాం. సో ఈ బుక్ షెల్ఫ్ అంటే మన ఓన్ పర్సనల్ బుక్ షెల్ఫ్. సో టోటల్ ఎల్సెవియర్ పబ్లికేషన్లో ఏం బుక్స్ అయితే ఉన్నాయో దాంట్లో మెజారిటీ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ టెక్స్ట్ బుక్స్ దీంట్లో ఉన్నాయి. సో 450+ టెక్స్ట్ బుక్స్ దే కెన్ క్యారీ ఇన్ దేర్ మొబైల్. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో స్టూడెంట్స్ వాళ్ళు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా కూడా ఆ బుక్స్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్కి ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ ఫియర్ అండి. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇవన్నీ మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఎస్పెషలీ అబ్రాడ్ వెళ్తున్న స్టూడెంట్స్కి ఒక కాంపిటీషన్. ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్కి ఎల్జీవర్స్ ఎలా హెల్ప్ అవుతుంది? సో నెంబర్ 1, లైక్ ఇది ఒక సర్చ్ ఇంజిన్ లాగా మేము డిజైన్ చేసాం మ్యామ్. సో ఎందుకంటే స్టూడెంట్స్ మనం ఇప్పుడున్న మిలీనియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దే ఆర్ యూజ్ టు సర్చింగ్. ఏమన్నా ఉంటే ముందు సర్చ్ చేస్తారు, ఎంత చిన్న టర్మ్ అయినా గూగుల్ లాగా. yes, it's like Google. We have made it, మీరు చూస్తే we have made a search bar. ఇది ఒక మెడికల్ గూగుల్. Yeah, it is a medical Google. So మీరు ఏమన్నా సర్చ్ చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి సర్చ్ చేయొచ్చు. యూ గెట్ మీకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్టు ఉంటాయి. అంటే క్విక్గా మనకి మొత్తం చాప్టర్ అంతా చదవక్కర్లేదు. స్టూడెంట్ చదవాలంటే దెర్ విల్ బి అన్ ఆప్షన్, డీప్ డైవ్ చేసి ఇంకా డీటెయిల్స్ చేయాలంటే దెర్ విల్ బి అన్ ఆప్షన్. లేదు మనం ఓన్లీ ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఒకటి తెలుసుకోవాలనుకుంటే అది సపరేట్గా యూ హ్యావ్ 2 parts ఆఫ్ ఇట్. క్విక్ రిఫరెన్స్కి ఒకటి, డీటెయిల్ స్టడీకి ఒకటి. సో అలాగా వీళ్ళు వచ్చి వాళ్ళు సర్చ్ చేసుకుని వాళ్ళ కాంటెంట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు దీంట్లో కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి మేడం, లైక్ యూఎస్ఎంఎల్ఈ బుక్స్ ఉన్నాయి. సో యూఎస్ఎంఎల్ఈ బుక్స్ అంతా కూడా కేస్ బేస్డ్ స్టడీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉంటాయి. సో దే కెన్ ఆల్సో యూజ్ దాట్ బుక్స్ ఫర్ ప్రిపేరింగ్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అన్నాక బీట్ అబ్రాడ్, బీట్ ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఈ అదర్ స్పియర్స్లోకి వెళ్ళడం ఒక కాంపిటీషన్. అంటే ఎస్పెషల్లీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్జీవర్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్. పబ్లికేషన్స్లో, రీసెర్చ్లో నాకు తెలిసి కొత్త విషయాలన్నీ వాళ్ళకన్నా స్పీడ్గా ఎవరు కనిపెట్టలేరు. ఎందుకంటే ప్రపంచం ఉన్న పెద్ద పెద్ద నోబెల్ ప్రొఫెసర్స్ కూడా ఇందులో ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్ స్టూడెంట్స్కి రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా హెల్ప్ అవుతుంది? స్టూడెంట్ దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యాడంటే హీఈస్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ ఎల్సెవియర్. హీ బికమ్స్ అ యూజర్ ఆఫ్ ఎల్సెవియర్స్ కాంటెంట్. సో వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ న్యూస్ లెటర్స్ కానీ, దెర్ ఇస్ ఎనీ రీసెర్చ్ హ్యాపెనింగ్, ఎనీథింగ్ గాట్ పబ్లిష్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు స్టూడెంట్స్, మేము ఆ న్యూస్ లెటర్స్ లాగా ఆటోమేటిక్గా ఎల్సెవియర్ నుంచి ఆ కాంటెంట్ వస్తూ ఉంటుంది. సో ఇది లెర్నింగ్ పర్స్పెక్టివ్, వాళ్ళకి బుక్స్ కానీ వీడియోస్ కానీ అవి ఉంటాయి. సో మీకు రీసెర్చ్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఏమైనా ఫైండింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి న్యూస్ లెటర్గా వాళ్ళకి మంత్లీ వస్తూ ఉంటుంది. నేను మెడికల్ స్టూడెంట్ చదువుకునేటప్పుడు ఈ హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు ముందుగా కొత్త కేస్ రిపోర్ట్స్ని స్టడీ చేయడం, ఇవన్నీ రకరకాల పుస్తకాలు, ఒక 20 పుస్తకాలు మా ముందు పెట్టుకుంటే కానీ అది సాధ్యపడేది కాదు. అలాంటి ఇప్పుడు కరెంట్ ఉన్న మోడర్న్ ఎన్విరాన్మెంట్లో, ఇప్పుడు కాంపిటెన్సీలో స్టూడెంట్ క్లినికల్ ప్రిపరేషన్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఎల్జీవర్స్ హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి? దిస్ ప్లాట్ఫామ్ వీ హ్యావ్ డిజైన్డ్ టు ప్రమోట్ అండ్ ఇంప్లిమెంట్ ఎర్లీ క్లినికల్ ఎక్స్పోజర్. సో వాళ్ళకి 2 విధాలుగా క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది మేడం. వన్ ఇస్ లైక్ దే వాంట్ టు వాచ్ వీడియో చూసి నేర్చుకోవాలనుకుంటే దేర్ ఆర్ వీడియోస్ ఇన్ ఇట్. దేర్ ఆర్ బుక్స్ కాల్డ్ పర్ల్స్
లైక్ వేర్ దిస్ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి బిట్స్ అండ్ పీసెస్ లాగా ఒక బుక్స్ రూపంలో ఉన్నాయి మ్యామ్. సో అట్లా కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. సో వాట్ ఎవర్ వే దే ఆర్ కంఫర్టబుల్ దే కెన్ చూస్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేసిస్ లో ఉంటాయి అనమాట. లైక్ యూ గో టు అ హాస్పిటల్, సో వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. లైక్ ఇఫ్ ఎ పేషెంట్ కమ్స్ విత్ అ కాఫ్ ఆర్ మేబీ సమ్ అబ్డామినల్ పెయిన్, సో వాట్ ఈస్ దట్ యూ నీడ్ టు కన్సిడర్. సో మీరు ట్రీట్మెంట్ ప్లాన్ లో మీరు ఎలా డయాగ్నోస్ చేయాలి, సో ఎట్లా చేయాలని కేస్ బేస్డ్ గా లైక్ యూ హ్యావ్ బుక్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఉంటాయి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ స్టూడెంట్ టు అండర్స్టాండ్ దెమ్. అంటే యాజ్ అ డాక్టర్గా మీతో మాట్లాడుతుంటే ఎల్జీవర్స్ ఎంత ట్రెజర్ ఒక స్టూడెంట్కి నాకు అర్థమవుతుంది. బట్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ నియో అండ్ ఆఫ్ కోర్స్ మా CEO BVK రాజు గారు మీతో ఈ ప్రోగ్రామ్ని ఎస్పెషలీ నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఇనిషియేట్ చేయడం జరిగింది. చాలామంది కూడా అసలు ఎల్జీవర్స్ ఎందుకు, మీకు ఎల్జీవర్స్ ఎందుకు అనేది ఈ రోజు వరకు సరిగ్గా మనం ఇన్ఫర్మేషన్ సరిగ్గా పేరెంట్కి కూడా కొన్ని విషయాలు అర్థం కావట్లా. సో మీరు షార్ట్కట్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ ఎల్జీవర్స్ వాళ్ళకి, ఆ పిల్లలకి ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళకి, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో షార్ట్కట్లో మీరు చెప్పండి. ఎల్సీవియర్ లో కాంటెంట్ చదవకుండా మీరు డాక్టర్ కాలేరు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ కెన్ టెల్ యూ. బికాస్ ఎవ్రీ కాలేజ్ గ్లోబలీ సో కొన్ని బుక్స్ రికమెండ్ చేస్తాయి. ఎవ్రీ కాలేజ్ దే రికమెండ్ బుక్స్. సో ఆ రికమెండేషన్స్లో ఎల్సీవియర్ బుక్ లేకుండా ఉండదు మేడం. లైక్ దట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాంటెంట్ విచ్ ఎల్సీవియర్ పబ్లిషెస్. ద వరల్డ్లో ఉన్న మేజర్ ఆథర్స్, నోబెల్ లిటరేచర్స్ అందరూ కూడా బుక్స్ ఎల్సీవియర్కి ఆథర్స్ కింద ఉండి మా దగ్గర పబ్లిష్ చేశారు. యూజువల్గా టాప్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు తీసుకోవడంలో మేము ముందుంటాం. ఏమైనా ఎడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయా ఎల్సీవర్స్ ద్వారా స్టూడెంట్స్కి? ఇంకేం ఎడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి చెప్తారా? వన్స్ స్టూడెంట్ ఎల్సీవియర్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అంటే he will be eligible to contest in any global student contest. So ఇప్పుడు వచ్చేసి క్లినికల్ కి స్టూడెంట్ గ్లోబల్ ఛాంపియన్షిప్ ఒకటి జరుగుతుంది మ్యామ్. అంటే వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఈ బుక్స్ లోంచే ఉంటాయి. So ఇది in a way like they encouraging students to learn all the books. So and also participate and compete with other medical college students. Global level lo jarugutundi, because if you are competing with some in a college level you will be restricted to that. So itlanti platforms lo ఏ కాంపిటీషన్స్ జరిగినా అన్ని గ్లోబల్ లెవెల్ లో ఉంటాయి. సో దట్ అన్ని వరల్డ్ లో ఉన్న టాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ వస్తారు, మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఇఫ్ యూ విన్ లైక్ యూ క్యాన్ క్రియేట్ వండర్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఒక మంచి డాక్టర్ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి అనే, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడు మేము ఆ విజన్తో ఉన్నాము. అయితే ఈ పర్టికులర్ ఈరోజు మనం మాట్లాడుకున్న చాలా వాల్యుబుల్ టాపిక్, ఎల్జీవర్స్ లేకుండా మెడికల్ డాక్టరే అవ్వలేడు. అండ్ ఎల్జీవర్స్ అనేది ఇట్స్ ఎ గూగుల్, మెడికల్ గూగుల్ అనుకోవచ్చు. So Elsevier is an exclusive knowledge partner for Neo Institute of Medical Sciences for providing all undergraduate education resources for students who all go abroad for completing their MBBS. నియో మీకు అఫ్ కోర్స్ ఎల్సీవియర్ ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.